ఆ ఇల్లంతా పుస్తకాలే. అడుగు తీసి అడుగెయ్యాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ చరిత్ర పలకరిస్తుంది. సైన్స్ సంభాషిస్తుంది. ఖగోళ, భూగోళ శాస్త్రాలు ఆకర్షిస్తూ ఉంటాయి. అంతరిక్ష లోకమైన, ఆధ్యాత్మిక లోకమైన అక్కడి నుంచే సందర్శించవచ్చు. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పాండవపురిలో నివసించే అంకెగౌడకు పుస్తక సేకరణే ప్రాణమైంది, వ్యాపకమైంది, ఆపై వ్యసనమైంది. లక్షల పఠనీయ గ్రంథాలతో ఆ ఇల్లు సరస్వతీ నిలయంగా మారింది. పరిశోధకులకు, విద్యార్థులకు అదే గొప్ప వరమే. అందువలనే ఇలాంటి పని ఎంచుకున్నారు. 15 లక్షల పుస్తకాల సేకరణలో నాది ప్రపంచ రికార్డు. ఇంకా చాలా చాలా పుస్తకాలున్నాయి. ఇప్పుడు మీరు చూస్తోంది సగం. మరో 8 లక్షల పుస్తకాలు బయట ఉన్నాయి. వాటిని సురక్షితంగా ఉంచుదామంటే వీలులేని పరిస్థితి. భవనాలు లేవు. వీటిని ఉంచాలంటే మరో 1000 అల్మారాలు కావాలి. ఇప్పటిదాకా 200 అల్మారాలలో పుస్తకాలు సర్ది పెట్టాం. చూశారుగా, మిగిలినవన్నీ నేల మీద పడి ఉన్నాయి. అంకెగౌడ సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. తనకి పుస్తక పరిమళాలు ఇష్టం, చదవడం మరీ ఇష్టం. పాఠశాల రోజుల్లో ఏ పుస్తకం కొనాలన్నా డబ్బులుండేవి కావు. మిత్రుల సాయంతో చదువు పూర్తి చేశారు. నీలానే పుస్తకాలు కొని చదివి ఇప్పుడు అందుబాటులో ఉన్న పుస్తకాలు అప్పుడు వరమవుతాయి. చెప్పాలంటే చెట్టు కింద కూర్చొని మంచి పుస్తకం చదివే ఆనందం మరొకటి ఉండదు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు, పరిశోధకులు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదవటానికి ఇక్కడికి వస్తున్నారు. వారికి ఎలాంటి ప్రవేశ రుసుము తీసుకోవడం లేదు. సమయాలు లేవు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు చదవవచ్చు. నా సంపాదనలో అత్యధిక భాగం 80% వరకు పుస్తకాల కొనుగోలుకే వెచ్చించారు. 7 గంటలకు ಬಂದು ಕುಂತ್ಕೊಂಡು ಸಂಜೆ ವರೆಗೂ ಓದಬಹುದು. పదవీ విరమణ తర్వాత 35 లక్షలు వచ్చాయి. నేను మాత్రం పుస్తకాల కొనుగోలుకే వెచ్చించాను. మనిషి జన్మ ఎత్తినందుకు రాక్షసంగా బతకకూడదు. మానవత్వంతో జీవిద్దాం. నేను సామాజిక శ్రేయానికి పుస్తక సేకరణ ఎంచుకున్నాను. ఇరಬೇಕು ಅಂತ ಹೇಳಿ పుస్తకದ ಒಂದು ಕಾಯಕವನ್ನು ಅವಲಂಬಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. స్థానికులు వెక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి హేళన చేస్తుంటారు. ఇవన్నీ భద్రపరచాలంటే ఇంకో 1000 అల్మారాలు కావాలి. 5-6 భవనాలను నిర్మించాలి. అంశాల వారీగా వర్గీకరించాల్సి ఉంది. పుస్తక సేకరణ ముఖ్యం కాదు, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నేను చేసిన ఈ పనికి సార్థకత. ఆగ మాత్రం ఆ ಮಾಡಿದ ಕೆಲಸ సార్థక. అదే ನನ್ನ ಹಗಲು రాత్రి కొరతే. అంకెగౌడ పుస్తక మహల్లో కేవలం పుస్తకాలు మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. అభిరుచితో సేకరించిన స్టాంపులు, పాతకాలపు సినిమా పోస్టర్లు, కరెన్సీ నోట్లు, వార్తాపత్రికలు, జర్నల్స్ ఉన్నాయి. కన్నడ రచయిత కువెంపు తదితరులు రాసిన వ్యాసాలను చూడవచ్చు. ఇంకా 5000 రకాల శుభలేఖలు సేకరించి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలోనూ తన ఆసక్తిని చాటుకున్నారు. తొలగిపోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే మనం ఏమీ సాధించలేం. ఒక గ్రంథాలయం నిర్మిస్తే వేల మేధావులు, పరిశోధకులు తయారవుతారు. అందుకే పుస్తకాలయం నిర్మించాలని నా కోరిక, విన్నపం. ನೀವೊಂದು ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿದ್ರೆ 1000 ಜನ ಭಿಕ್ಷುಕರು ಉಟ್ಕೋತಾರೆ. ಒಂದು ಗ್ರಂಥಾಲಯವನ್ನು ಕಟ್ಟಿದ್ರೆ 1000 ಜನ ಪಂಡಿತರು ಉಟ್ಕೋತಾರೆ, ಸಂಶೋಧಕರು ಉಟ್ಕೋತಾರೆ, ಒಳ್ಳೊಳ್ಳೆ ಓದುಗರು ಉಟ್ಕೋತಾರೆ. ಅದರಿಂದ ಗ್ರಂಥಾಲಯವನ್ನು ಕಟ್ಟಿ ಅನ್ನೋದೇ ನನ್ನ ಒಂದು కోరిక. అంకెగౌడ విద్యాభివృద్ధి, సాహితీ వికాసానికి ఆయన చేస్తున్న సేవలను కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. 2014లో